చరణ్ అడుగు పెట్టాడు బిగ్ బాస్ లోకి, ఎలా అనిపిస్తుంది? హ్యాపీ అనిపిస్తుంది, కొంచెం ఎగ్జైటెడ్గా ఉన్నా. ఓకే, మీ ఫేవరెట్ ఎవరు బిగ్ బాస్ లో? నిఖిల్. సో నిఖిలే గెలవబోతున్నాడు అని అనిపిస్తుంది కదా, మరి ఎలా అనిపిస్తుంది? అదే ఎగ్జైట్మెంట్లో ఉన్నా, అందుకే వచ్చిన చూద్దామని. మరి ఆ నిఖిల్ని కలిసే అవకాశం ఉందనుకుంటున్నారా? ఏమో చూద్దాం. ఒకవేళ నిఖిల్ గెలిస్తే, రామ్ చరణ్ నిఖిల్ కప్పిస్తే మీ ఫీలింగ్ ఏంటి? ఎగ్జైట్మెంట్ అంతే కాదు, ఆగం. ఓకే, అదే ఎంటర్టైన్మెంట్ లో నిఖిల్ వేస్ట్ అంటున్నారు కదా, దానికి ఏమంటారు మీరు? అట్లానేం లేదు. మరి గౌతమ్ గురించి ఏం చెప్తారు? గౌతమ్ ఒక స్క్రీన్ ప్లే తీసుకొని వచ్చాడు. సో అదేవిధంగా ఇంకా మీకు ఏ కంటెస్టెంట్ అంటే ఇష్టం? నిఖిల్, యష్మి. సో బిగ్ బాస్ గురించి మీరు ఏం చెప్తారు? బిగ్ బాస్ గురించి ఏం చెప్తాం, అదొక ఎంటర్టైన్మెంట్ షో కదా. బిగ్ బాస్ 7 బాగుందా 8 బాగుందా? 8 బాగుంది. 8 బాగుంది. ఎందుకు రామ్ చరణ్ వస్తున్నందుక? లేదు, కొన్ని ట్విట్స్ ఉన్నాయి కదా ఇందులో, కొంచెం ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, అండ్ బందోబస్తు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే పోయినసారి పల్లవి ప్రశాంత్ అండ్ గొడవలు అయ్యాయి కదా, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? చూడనీకి లేదు అన్నట్టు ఫీల్, సాడ్గా. సో నిఖిల్ అంటే ఇష్టం అంటున్నారు కదా, నిఖిల్ గురించి కొంచెం ఈ బిగ్ బాస్ ఎలా ఆడాడు ఏంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి.